నమస్కారం అండి. ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చేసానండి. ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఆ వీడియో వచ్చేసి నాయనమ్మలు, అమ్మమ్మల కాలం నాటి ఒక చక్కటి పరిహారం అండి. ఆ పరిహారం గురించి ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటండి పరిహారం అంటున్నారు, ఏం పరిహారం అని మీకు అనుమానం రావచ్చు. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదా! ఏం పరిహారం అనేది. మా నాయనమ్మ మాకు చిన్నప్పటి నుంచి ఈ పరిహారం అయితే చేస్తూ ఉంటుందండి. అంటే మాకు హెల్త్ బాగోకపోయినా వాటన్నిటికి కూడా దిష్టి దోషానికి, నరదిష్టికి, నరగోలకి, నరపీడకి ఈ పరిహారం అయితే చేస్తారనమాట. అయితే ఈ పరిహారం చేయడం వల్ల ఈ పరిహారం ఎందుకు చేస్తారు? చేయడం వల్ల ఏం లాభాలు కలుగుతాయి అనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందామండి. అలాగే స్వయంగా మా నాయనమ్మ ఈ పరిహారం చేస్తున్నప్పుడు నేను వీడియో తీయడం జరిగిందనమాట. ఆ వీడియోని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ముందుగా ఈ దిష్టి దోషం ఉంటుందా? అసలు దిష్టి దోషం ఎలా తగులుతుంది అనేది మనకి ఎలా అర్థమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. నిజానికి దిష్టి దోషం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నలుగురు దిష్టి తగిలింది అంటే నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దల నుంచి వస్తున్న మాట అనమాట. అలాగే అకస్మాత్తుగా మనకి తలనొప్పి వస్తుంది, వాంతులు వస్తున్నాయి, జ్వరం వస్తుంది. అలాగే ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాము. అలాగే పుట్టినరోజు వేడుకల్లో ఆ తర్వాత పిల్లలకి దిష్టి తీయడం చేస్తూ ఉంటాము, పెద్దలకి దిష్టి తీయడం చేస్తూ ఉంటాము. ఆ పిల్లలు ఏదైనా ఊరికి వెళ్ళొచ్చినా కూడా దిష్టి తీస్తూ ఉంటారు. ఇలాంటి సాంప్రదాయం అనేది మనకుంది. అలాగే భోగి పండ్లు పోసిన తర్వాత కూడా అందరూ వెళ్ళిపోయాక తిరిగి మళ్ళీ దిష్టి తీస్తారనమాట. ఇవన్నీ ఒకప్పుడు సాంప్రదాయబద్ధంగా పాటించేవారు. ఇంకా ఏంటంటే మన ఎదుగుదలను చూసి ఓరవలేని వ్యక్తులు కూడా, అలాగే వ్యతిరేక శక్తి మనలో ప్రవహిస్తుందన్నమాట. వాళ్ళ నుంచి మనకి వ్యతిరేక శక్తి వస్తుంది. అలాగే మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. ఇటువంటి వ్యతిరేక శక్తుల్ని సానుకూలంగా మార్చుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అయితే ఈ పరిహారం ఎలా చేస్తారు అని అంటే, మా నాయనమ్మ చేసే పద్ధతి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఏదైనా ఊరెళ్ళొచ్చినా కూడా, లేదు మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మగారు ఊరెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మా నాయనమ్మ అనేది ఈ పద్ధతి పాటిస్తుందనమాట. లేదా బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, లేదా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పులు, ఒంట్లో బాగోపోయినా, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పరిహారం అనేది ఎప్పుడెప్పుడు చేస్తుందంటే ఆదివారం, అమావాస్య రోజు, అలాగే అమావాస్య రోజుల్లో, అలాగే ఏ రోజైనా చేస్తారు కానీ ఇది చేసేది మిట్ట మధ్యాహ్నం అండి. అంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు చేస్తారు. 12 గంటలకు చేస్తుందండి మా నాయనమ్మ వచ్చేసి. అది ఏ రోజుల్లో అంటే మంగళవారం, గురువారం, ఆదివారం, అమావాస్య ఈ రోజుల్లోనే చేస్తుందనమాట. ఇంకా మిగతా టైంలో ఈ ఎర్రనీళ్ళు అనేవి తిప్పరండి. అసలు ఎర్రనీళ్ళు మా నాయనమ్మ ఎలా కలిపిద్ది అనేది కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం స్నానం చేస్తాం కదా జగ్గు, ఆ జగ్గులో వచ్చేసి ముందుగా పసుపు, సున్నం ఉంటే సున్నం, లేదా సరుపు వేస్తారండి. ఆ తర్వాత ఎండుమిరగాయలు, బొగ్గులు, వెంట్రుకలు, అలాగే మిరప పుల్లలు ఉంటాయండి. మనం మిరప చేను ఉంటుంది కదా, ఆ మిరప పుల్లలు ఇలా మొత్తం వేసేస్తుందనమాట. వేసేసి వాటర్ పోసి చక్కగా కలిపేస్తుంది. కలిపేసిన తర్వాత దిష్టి ఎలా తీస్తుంది అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి. సారీ అండి, ఉప్పు కూడా వేస్తారనమాట. ఉప్పు కండ్లుప్పు అయితే కంపల్సరీగా వేస్తారు. అలాగే చూసారు కదా, ఇక్కడ మా చిన్న పాపకైతే దిష్టి తీస్తుంది మా నాయనమ్మ వచ్చేసి. ముందుగా ఉప్పు తిప్పుతుందండి. చక్కగా ఉప్పు తిప్పేసి ఆ తర్వాత అయితే ఎర్రనీళ్ళు తిప్పుతారనమాట. అలాగే చిన్నపిల్లలకి దిష్టి తీసే సమయంలో ఇలా తీస్తారండి. అలాగే మరొక పద్ధతి ఏంటంటే అన్నం ముద్దలతోటి కూడా దిష్టి తీస్తారనమాట. అది బాగా హెల్త్ బాగలేదు, బాలగ్రహ దోషాలు ఉన్నాయి, పిల్లలకి తింటలేదు, నిద్రపోవట్లేదు, అదే పనిగా ఏడుస్తున్నారు, కుళ్ళు అంటే చిన్నపిల్లలు కూకుని మనం పట్టుకున్నా కూడా ఏడుస్తారు చూసారా, అలాంటప్పుడు కూడా
ఏడుస్తున్నారు అనుకున్నప్పుడు అన్నం తిప్పేస్తారనమాట. అది ఎలా చేస్తారు అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా మా నాయనమ్మ దిష్టి అయితే ఎలా తిప్పుతుందో. ఎర్ర నీళ్ళు అనేది ఫస్ట్ బాగా 5 సార్లు తిప్పుతారండి. 5 సార్లు క్లాక్ వేజ్లో, యాంటీ క్లాక్ వేజ్లో తిప్పేసి ఆ తర్వాత దిగదుడుస్తారనమాట. మీకు వీడియోలో చూస్తున్నట్టుగా దిగదుడుస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న దిష్టి దోషం, దిష్టి దోషం, ఏదైనా పీడ ఉన్నా కానీ, ఏమన్నా కింకలు ఉన్నా కానీ, మనకి చెప్తారు కదా మన పెద్దలు, కింకలు ఉన్నాయి పిల్లలకి అని. అలా కింకలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. మా చిన్నప్పటి నుంచి కూడా నాయనమ్మ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా నాయనమ్మ అనేది ఇలాగే చేస్తుందన్నమాట. అలాగే అమ్మ వచ్చేసి ఎలా దిష్టి తీస్తుంది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అమ్మ అనేది ఇంకొక రకంలో చేస్తుందన్నమాట దిష్టి దోషం అనేది. ఆ పరిహారం గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో దిగతెడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కూడా క్లాక్ వేజ్లో, యాంటీ క్లాక్ వేజ్లో దిష్టి తీసి ఆ తర్వాత ఆ ఎర్ర నీళ్ళు అనేవి పాపకి చూపిస్తుంది అనమాట. పాప ఆ ఎర్రనీళ్ళు వాసన చూసినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందంట. ఎర్రనీళ్ళు తిప్పడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఎర్రనీళ్ళని తీసుకొని వెళ్ళి బయట ఎవరు తొక్కని ప్లేస్లో పొయ్యాలండి. ఆ తర్వాత అనేది దిష్టి తీసిన తర్వాత దిష్టి తీసిన వాళ్ళకి కూడా కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి పోవాలన్నమాట. అలాగే దిష్టి తీసిన వాళ్ళు కూడా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అయితే మా నాయనమ్మ మాకు చేసే దిష్టి దోషం పద్ధతి గురించి అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి.